పల్లవి మంచిగా రెడీ అయ్యి తల్లో మల్లెపూలు పెట్టుకుని కమల్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు బావా అని అడుగుతుంది. ఇంటికే వస్తున్నా అని అంటాడు కమల్. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా, త్వరగా వచ్చేయి అని అంటుంది పల్లవి. సరే సరే అని ఫోన్ పెట్టేస్తాడు కమల్. ఎప్పుడొస్తున్నావు బావా అని పల్లవి ఫోన్ చేయడమే వింత అనుకుంటే, నా కోసమే ఎదురు చూస్తున్నా అనడం అంతకంటే పెద్ద వింత అంటూ ఇంటికి బయలుదేరతాడు కమల్. అమ్మమ్మ చెప్పినట్లుగా నా ముగుణ్ణి నా గుప్పెట్లో పెట్టుకుంటే అవనిని ఆటాడించొచ్చు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఇక కమల్ ఇంటికి వచ్చి, ఏంటి ఫోన్లు చేస్తున్నావు అని అంటాడు. నీకోసమే బావా, రెడీ అయి కూర్చున్నా అని అంటుంది. నా కోసమా, ఎందుకో అని అంటాడు కమల్. అదే బావా, మనిద్దరం కలిసి కలిసి అంటూ రెండు చేతులను పట్టుకుని పల్లవి, మనిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం బావా అని అంటుంది పల్లవి. ఏంటి, నాతో కలిసి సినిమాకి వస్తావా? ఈ మాట వింటుంటే నాకు ప్రపంచ వింతలా అనిపిస్తుంది అని అంటాడు కమల్. నీకు వింతలా ఉంది కానీ నాకు బాధగా ఉంది బావా. అప్పుడు అర్థం లేని పంతాలకు పోయి ఎవరికి చెప్పకుండా అబార్షన్ చేయించుకున్నా. నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది బావా. నాకిప్పుడు అమ్మని కావాలనిపిస్తుంది అని అంటుంది పల్లవి. ఆ మాటతో కమల్ ఎమోషనల్ అయిపోతాడు. నీకు నాన్న కావాలని ఉందని నాకు తెలుసు బావా అంటూ గుండెలపై వాలిపోతుంది పల్లవి. నేను నాన్నని అయితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు అంటూ పల్లవిని దగ్గరికి తీసుకుంటాడు కమల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.